జనభేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్. డిలిమిటేషన్తో నష్టం ఉండదు, మీకు బ్లాంక్ చెక్ ఇస్తున్న లోక్సభలో ప్రధాని మోదీ. ఏపీకి 38, తెలంగాణకు 26 సీట్లు. డిలిమిటేషన్పై అమిత్ షా కీలక ప్రకటన. తన పార్టీ టీవీకే మేనిఫెస్టోను విడుదల చేసిన అధినేత విజయ్. మహిళలు రైతులపై వరాల జల్లు. అమల్లోకి వచ్చిన మహిళా రిజర్వేషన్ యాక్ట్. గురువారం అర్ధరాత్రి నోటిఫికేషన్. ఏపీకి 15% వృద్ధి లక్ష్యం. అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన. ప్రిన్సిపల్ బయటకు రావాలని రోడ్డుపై బైఠాయింపు. అడ్డుకున్న పోలీసులు. మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతించిన వైఎస్ఆర్సీపీ. మహిళా రిజర్వేషన్ కు తొలి అడుగు వేసింది వైఎస్ జగన్ అని గుర్తు చేసిన ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ప్రేమ పెళ్లి పేరుతో ముస్లిం వ్యక్తి మోసం చేశాడంటూ బాధితురాలు ఆవేదన. ఇది లవ్ జిహాదీ అంటూ పూర్తి వివరాలు వెల్లడించిన సాఫ్ట్వేర్ యువతి. సీనియర్ జర్నలిస్టుగా చట్టానికి లోబడి ఎప్పుడు పనిచేస్తాను తేల్చి చెప్పిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి. హైదరాబాద్ చేరుకున్న ఎంఎస్ ధోని ఘన స్వాగతం పలికిన అభిమానులు. డాలర్పై రూపాయి పట్టు. ఆర్బీఐ కీలక నిర్ణయంతో బలోపేతం. సానుకూలంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్లు. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య 10 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. ఇరాన్తో ఉద్రిక్తత నేపథ్యంలో ఇరు దేశాల సరిహద్దుల్లో పెరిగిన ఘర్షణను తాత్కాలికంగా చల్లార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాషింగ్టన్ కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 5 గంటల నుండి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అమున్లతో తాను మాట్లాడిన తర్వాతే ఈ అంగీకారం కుదిరిందని ఆయన వివరించారు. ఇరాన్ మద్దతున్న హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేయడంతో లెబనాన్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ కాల్పుల విరమణతో ఇజ్రాయెల్ తన దాడుల్ని నిలిపివేయనుంది. లెబనాన్ నుండి హెజ్బొల్లా కూడా దాడులు జరపకుండా సమయం పాటిస్తే ఈ ఒప్పందం నిలబడుతుంది. We're doing very well, I can tell you. Maybe it'll happen before that. I'm not sure it needs to be extended. Just so you know, Iran wants to make a deal, and we're dealing very nicely with them. We've got to have no nuclear weapons. If we do, that's a big factor.
and they're willing to do things today that they weren't willing to do 2 months ago. మహిళా రిజర్వేషన్ల అమలుకు ముందు చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన విషయంలో ఎలాంటి వివక్షకు అన్యాయానికి తావు ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ విషయంలో తాను గ్యారంటీ, ప్రామిస్ వంటి పదాలను ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నానని, ఉత్తర దక్షిణ రాష్ట్రాలని తేడా లేకుండా ఈ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు. లోక్సభలో రాజ్యాంగ 131వ సవరణ బిల్లు 2026పై జరిగిన చర్చలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలని పిలుపునిచ్చారు. ఈ బిల్లు ఘనతను మీరే తీసుకోండి, మీకు నచ్చిన వారి ఫోటోలతో నేను ప్రకటనలు ఇవ్వడానికి సిద్ధం, ఈ విషయంలో మీకు బ్లాంక్ చెక్ ఇస్తున్నా అని విపక్షాలకు ఉద్దేశించి అన్నారు. आदरणीय अध्यक्ष जी, मैं एक बात जरूर कहना चाहूंगा. यहां बैठकर के हमें किसी को संविधान ने देश को टुकड़ों में सोचने का अधिकार ही नहीं दिया है. जो शपथ लेके हम बैठे हैं ना, हम सबको एक राष्ट्र के रूप में विचार करना हमारा दायित्व बना. चाहे कश्मीर हो या कन्याकुमारी, हम टुकड़ों में न सोच सकते हैं, न टुकड़ों में हम निर्णय कर सकते हैं. और इसलिए निराधार रूप में, जिसमें कोई सच्चाई नहीं, रत्ती भर सच्चाई नहीं, सिर्फ राजनीतिक लाभ लेने के लिए जो बवंडर खड़ा किया जा रहा है, मैं आज बड़ी जिम्मेवारी के साथ इस सदन में, इस पवित्र जगह से कहना चाहता हूं, चाहे दक्षिण हो, उत्तर हो, पूर्व हो, पश्चिम हो, छोटे राज्य हो, बड़े राज्य हो, मैं आज एक जिम्मेवारी से कहना चाहता हूं कि निर्णय प्रक्रिया किसी के साथ भी भेदभाव नहीं करेगी. ये निर्णय प्रक्रिया किसी के साथ अन्याय नहीं करेगी. भूतकाल में जो सरकारें रही और जिनके कालखंड में जो परिसीमन हुआ और जो अनुपात उस समय से चला आ रहा है, उस अनुपात में भी कोई बदलाव नहीं होगा और वृद्धि भी उसी अनुपात में होगी. अगर गारंटी शब्द चाहिए तो मैं गारंटी शब्द उपयोग करता हूं. वादा की बात करते हो तो मैं वादा शब्द उपयोग करता हूं. अगर तमिल में कोई अच्छा शब्द हो तो वो भी मैं बोलने के लिए तैयार हूं. क्योंकि जब नियत साफ है तो फिर शब्दों का खेल करने की हमें जरूरत नहीं है. లోక్సభ స్థానాల పునర్విభజన డిలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న ఆందోళనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో కీలక ప్రకటన చేశారు. డిలిమిటేషన్ తర్వాత దక్షిణాది రాష్ట్రాల లోక్సభ సీట్లు తగ్గవని, పైగా సంఖ్యాపరంగా, నిష్పత్తి పరంగా కూడా పెరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాలు 25 నుండి 38కి, తెలంగాణలో 17 నుండి 26కి పెరుగుతాయని నిర్దిష్ట లెక్కలతో సహా వివరించారు. नैरेटिव खड़ा किया जा रहा है, भ्रांति फैलाई जा रही है कि ये जो 3 विधेयक है, संविधान संशोधन विधेयक और 2 कानून, डिलिमिटेशन का और संघ क्षेत्र के चुनाव के कानून में बदलाव, वो आने से दक्षिण की क्षमता लोकसभा में बहुत कम हो जाएगी और हमारे दक्षिण के राज्यों को बहुत बड़ा नुकसान होगा. मान्यवर, मैं बिल जो सदन के सामने है, अब सदन की प्रॉपर्टी है, इसका प्रैक्टिकल इंटरप्रिटेशन कर कुछ चीजों को मैं बताना चाहता हूं. कर्नाटक राज्य में 543 के सदन में अभी 28 सीटें और सदन की 543 सीटों की संख्या के
5.15% कर्नाटक के सांसद यहां पर आते हैं। ये बिल पारित होने के बाद, संविधान संशोधन होने के बाद कर्नाटक की संख्या हो जाएगी 28 से बढ़कर 42 और प्रतिशत लोकसभा में 816 में हो जाएगा 5.14। तो जरा भी नुकसान कर्नाटक को नहीं होगा। दूसरा राज्य है आंध्र प्रदेश। इनकी अभी 25 सीटें हैं आंध्र प्रदेश की, और अब की स्थिति में उसका प्रतिशत प्रतिनिधित्व 4.60 है, 4.60। తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ నటుడు రాజకీయ నాయకుడు విజయ్ తన పార్టీ టీవీకే మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళలు రైతులపై వరాల జల్లు కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 60 ఏళ్ల వయసులోపు ఉన్న మహిళలకు నెలకు 2500 చొప్పున ఇస్తామని ప్రకటించారు. అలాగే పేద అమ్మాయిల వివాహాలకు 8 గ్రాముల బంగారం, ఒక పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాల్ని మాఫీ చేస్తామన్నారు. ஒவ்வொரு பெண்ணும் அதிகாரம் மிக்கவர் என்பதை பறைசாற்றும் வெற்றி மகளிர் திட்டங்கள். அதுல 60 வயதிற்குள் உள்ள ஒவ்வொரு குடும்ப தலைவியின் வங்கி கணக்கிலும் நேரடியாக மாதம் 2500 ரூபாய். ஒவ்வொரு குடும்பத்திற்கும் ஆண்டுதோறும் 6 விலையில்லா கேஸ் சிலிண்டர்கள். ஏழை குடும்பங்களை சேர்ந்த ஒவ்வொரு மணப்பெண்ணுக்கும் திருமணத்திற்காக 1 சவரன் 8 கிராம் தங்கமும் மற்றும் ஒரு தரமான பட்டு சேலையும். 1ஆம் வகுப்பு முதல் 12ஆம் வகுப்பு வரை அரசு அல்லது அரசு உதவி பெறும் பள்ளிகளில் படிக்கும் ஒவ்வொரு குழந்தையின் தாய் அல்லது பாதுகாவலருக்கு இடைநிற்றலை தவிர்ப்பதற்காக ஆண்டுக்கு ரூபாய் 15000. பெண்களால் நடத்தப்படும் சுய உதவி குழுக்களுக்கு ரூபாய் 5 லட்சம் வரை வட்டியில்லா கடன்கள். இரண்டாவது, உலகத்தரம் வாய்ந்த கல்விக்கான உத்தரவாதம். அதுல 100 காமராஜர் சிறப்பு தரம் கொண்ட பள்ளிகள், காமராஜர் ஸ்கூல்ஸ் ஆஃப் எக்ஸலன்ஸ், அனைத்து மாவட்டங்களிலும் 6ஆம் வகுப்பிலிருந்து 12ஆம் வகுப்பு வரை தரமான கல்வியை வழங்கும் இலவச உறைவிட பள்ளிகள். ஒவ்வொரு பள்ளியிலும் நவீன உள்கட்டமைப்பு மற்றும் உலகத்தரம் வாய்ந்த கல்வி. ஒவ்வொரு தமிழ் மாணவரின் கல்வி கனவுகளுக்கும் ஆதரவளிக்கும் வகையில் இளங்கலை முதல் చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ చట్టం 2026 ఏప్రిల్ 16 నుండి అమల్లోకి వచ్చింది. వాస్తవానికి కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్ 2023లోనే ఆమోద ముద్ర పడింది. 3 ఏళ్ల కిందటే చట్టంగా మారింది. అయితే ఈ చట్టాన్ని గురువారం ఏప్రిల్ 16వ తేదీ నుండి అమల్లోకి తీసుకొచ్చినట్లు కేంద్రం పేర్కొంది. ఈ మేరకు గురువారం రాత్రి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టాన్ని 2029 సాధారణ ఎన్నికల నాటికి అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇందుకోసం పార్లమెంట్ కొత్త రాజ్యాంగ సవరణ బిల్లును 131వ ప్రవేశపెట్టింది. 2023లో ఆమోదించిన చట్ట ప్రకారం కొత్త జనగణన, నియోజకవర్గాల పునర్విభజన, డిలిమిటేషన్ తర్వాతే లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉండడంతో జనగణన, డిలిమిటేషన్తో సంబంధం లేకుండా డీలింకింగ్ రిజర్వేషన్లు అమలు చేయాలని తాజా బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై ప్రస్తుతం పార్లమెంట్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి GSDPలో 15% వృద్ధి రేటును సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీనికి అనుగుణంగా మైక్రో, మ్యాక్రో స్థాయిలో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. సచివాలయంలో ఆర్థిక శాఖ పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో నీరు, విద్యుత్ లాంటి వనరుల్ని వ్యవసాయానికి, పరిశ్రమలకు అవసరమైనంత మేరకు అందిస్తున్నామని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉత్పాదకత పెంపు దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, అలాగే గత పాలకుల నిర్ణయాల కారణంగా తలెత్తిన 4600 కోట్ల విద్యుత్ భారాన్ని కూడా కూటమి ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. పెంచిన ఫీజులు తగ్గించాలని రామంతపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ బయటకు రావాలని రోడ్డుపై బైఠాయించారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. పబ్లిక్ స్కూల్ దగ్గర
పేరెంట్స్ అందరూ కూడా ఈ ఫీజులు పెంచాలని చెప్పేసి వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. ఇవాళ ప్రిన్సిపల్ నరసింహారెడ్డికి అంటే ఎంత అహంకారం అంటే లక్షలు ఇక్కడ ఫీజు కడుతున్నా కూడా పేరెంట్స్ దాదాపు 3 గంటల నుండి ఇక్కడ ధర్నా చేస్తుంటే కూడా కనీసం నీ బాధ ఏందని కూడా వాళ్ళు అడగకుండా లోపల ఏసీ వేసుకొని ఛాంబర్లో కూర్చొని సెక్యూరిటీని బయటికి తోశాన్ని పంపిస్తున్నాడు. ఇవాళ అంటే ఎంత దారుణమైన పరిస్థితి. ఇవాళ 141% అంటే దాదాపు 1,00,000 ఫీజు 2,00,000 పోతుందన్న. వీళ్ళ పిల్లలందరూ కూడా చదువుకోవాలి. ఇక్కడ పోనీ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉందా, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తలేడు అసలు నరసింహారెడ్డి గారు. ఇమీడియట్ గా ఫుడ్ ప్రాపర్ లేదు, మెడికల్ సర్వీసెస్ ఉన్నాయంటే అది కూడా ప్రాపర్గా లేదు. పోనీ పేరెంట్స్ కమిటీ ఉందా అంటే పేరెంట్స్ కమిటీ కూడా లేదు. దాదాపు 1 year నుండి వీళ్ళకి కోర్ కమిటీతో చర్చ జరుగుతుంది. 10% పెంచుతామని చెప్పి మాట ఇచ్చినాడు. ఇవాళ 141% సడన్ గా వాళ్ళ సొంత నిర్ణయం తీసుకొని వీళ్ళ పేరెంట్స్ అందరూ కూడా భారం చేస్తున్నారు పేరెంట్స్ మీద. కాబట్టి ఇమీడియట్ గా మేము బీఆర్ఎస్పీ తరఫు నుంచి పేరెంట్స్ కి అండగా ఉంటాము. ఈ నరసింహారెడ్డిని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తాము. ఈ 141% ఇమీడియట్ గా ఫీజు వెనక తీసుకొని 10% వాళ్ళ ఏదైతే కమిట్మెంట్ ఉందో అది చేయాలా. అలానే పేరెంట్స్ కమిటీ మీటింగ్ ఇమీడియట్ గా పెట్టి పేరెంట్స్ కమిటీని కూడా ఎన్నుకొని వాళ్ళిద్దరితో చర్చలు జరుపుకొని వీళ్ళకి పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును వైఎస్ఆర్సీపీ స్వాగతించింది. మహిళా సాధికారతకు తొలి అడుగు వైఎస్ జగన్ వేశారని, వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో మహిళలకు పదవులు, కాంట్రాక్ట్ పనుల్లో 50% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టబద్దం చేశారని పార్టీ మహిళా విభాగ నేతలు స్పష్టం చేశారు. మహిళల్ని రాజకీయ, సామాజికంగా ముందుకు తీసుకెళ్లే దిశగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఆదర్శప్రాయమని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహిళా నేతలు పేర్కొన్నారు. విశాఖలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, నెల్లూరు లోని పార్టీ జిల్లా కార్యాలయంలో మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత, తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఏంటి డార్క్ పీరియడ్ అట. అమ్మ శబరి గారు మీకు ఒకటే చెప్తున్నాను, మాది డార్క్ పీరియడ్ కాదు. మా జగనన్న పాలన మహిళలకి గోల్డెన్ పీరియడ్. మా జగనన్న పాలన మహిళలకి ఒక స్వర్ణ యుగం లాంటి పాలన. డార్క్ పీరియడ్, చీకటి పీరియడ్ ఏదైనా ఉందంటే ఈ 22 నెలలుగా మీరు అధికారంలోకి వచ్చాక ఉన్న పాలన, అలాగే గతంలో 2014 నుంచి 19 మధ్య మీరు పరిపాలించిన పాలన చీకటి పీరియడ్ ఈ రాష్ట్రంలో మహిళలకి. మీ పాలనలో ఇప్పుడు అలాగే గతంలో కూడా మహిళలకి రక్షణ లేదు, గౌరవం లేదు. అందరి మహిళల వరకు ఎందుకమ్మా మీకు అసలు మీ పార్టీలో గాని మీ ప్రభుత్వంలో గాని మీకు గౌరవం ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే సీఎంఓ అధికారైన కార్తికేయ మిశ్రా అనే వ్యక్తి మీకు వ్యక్తిగతంగా కించపరిచారా లేదా? అలా కించపరిచినప్పుడు మీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎటువంటి చర్యలు తీసుకున్నారు అతనికి కూటమి పాలనలో? గత 5 ఏళ్ల పాలన 2014 నుంచి 19 మధ్య అవ్వచ్చు, ఇప్పుడు 22 నెలల పాలన అవ్వచ్చు. మీకే కాదు, మీరు భాగస్వాములుగా ఉన్న బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకుల కుటుంబంలోని మహిళల గురించి కూడా నీచంగా మాట్లాడిన చరిత్ర మీ తెలుగుదేశం పార్టీది. ఎందుకంటే మోడీ గారి ప్రేమ పేరుతో బలవేసి పెళ్లి చేసుకుని ఓ ముస్లిం వ్యక్తి తన జీవితాన్ని నాశనం చేశాడని, ఇది ఖచ్చితంగా లవ్ జిహాదీ అని హైదరాబాద్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ యువతి ఆరోపించింది. తనను శారీరకంగా, మానసికంగా వేధించడమే కాకుండా బలవంతంగా మతం మార్పించాడని ఆవేదన వ్యక్తం చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తల్లితో సహా మీడియా ముందుకు వచ్చిన ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. కూకట్పల్లిలో నివాసం ఉంటున్న తాను సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తున్నామని బాధితురాలు తెలిపింది. తమ ఇంటి కింద షాప్కు అద్దెకు తీసుకున్న నెల్లూరు జిల్లాకు చెందిన నవాజ్ అనే ముస్లిం వ్యక్తి పరిచయం అయ్యాడని చెప్పింది. తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకునేందుకు మతం కూడా మారుతామని నమ్మించాడని పేర్కొంది. తన పేరును నవాజ్ నుండి నవదుర్గగా మార్చుకున్నట్లు ఒక ధ్రువపత్రం కూడా చూపించడంతో అతన్ని నమ్మి గత ఏడాది జూలైలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్టు వివరించింది. ప్రెస్ ముందుకు వచ్చి కొన్ని అలిగేషన్స్ నా మీద పెట్టాడు కదా, అవన్నీ ఫాల్స్ అని చూపివ్వడానికి నా దగ్గర ఎవిడెన్స్ తో పాటు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ అతను ఏదైతే అన్నాడు, నేనే అతను గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళాను అది ఇది అని చెప్పి, దానికి ఇది ఒక ఎవిడెన్స్, ఫస్ట్ ఎవిడెన్స్. ఇది ప్రీ బుకింగ్ ఎవిడెన్స్ విత్ ట్రాన్సాక్షన్ ఐడి. నేను ఫర్దర్గా మీకు సాఫ్ట్ కాపీస్ కూడా ఇస్తాను మీకోసం అని చెప్పి. ఫస్ట్ ఇది రిసార్ట్ది. అండ్ నెక్స్ట్ అతను తాగను అది ఇది అని చెప్తున్నాడు. బ్లడ్ టెస్ట్ చేసుకోండి అని అన్నారు కదా, ఇది తాగే ఒక ఎవిడెన్స్. ఇది కాకుండా ఇంకా కూడా ఉన్నాయి. ఇంకా గంజాయి తాగే వీడియో కూడా ఉంది నా దగ్గర, బట్ అది నేను ఫొటోస్ తీసుకోలేను కాబట్టి మీకు షేర్ చేస్తాను తర్వాత. కావాలంటే వీడియో ప్లే చేసి చూపిస్తాను ఇప్పుడు.
ఇది గంజాయిది వీడియో ఒకటి. అండ్ ఇది బెంగళూరులో కంప్లైంట్ ఇచ్చినప్పుడు నాకు అక్కడ పోలీస్ స్టేషన్లో రాసిచ్చిన ఒక ఎవిడెన్స్. నాకు పెళ్ళయింది, తెలిసే చేసుకున్నాను అని అన్నారు కదా, ఇది బెంగళూరు పోలీస్ స్టేషన్లో రాసిచ్చిన ఎవిడెన్స్ ఒకటిది. అండ్ కంప్లైంట్ ఇచ్చింది ఇది అక్నాలెడ్జ్మెంట్ బెంగళూరు పోలీస్ స్టేషన్లో. అక్కడ మాకు తెలిసింది అతనికి ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయిపోయాయి, నేను 3వ దాని అని చెప్పి అక్కడ తెలిసింది. అక్కడ ఒప్పుకొని రాసిన లెటర్ ఇది. ఐ యామ్ నవాజ్, నేను నతాషాని పెళ్లి చేసుకునే ముందు నాకు పెళ్లి అయినట్టు చెప్పలేదు తనకి, నా వాళ్ళు కూడా ఎవరు తనకు చెప్పలేదు. నాకు పిల్లలు ఉన్న మాట తనకి తెలియదు, నతాషా ఫ్యామిలీకి కూడా తెలియదు. షేక్ నవాజ్. ఇది ఏ వైఫ్ తెలీదు, ఫస్ట్ ఆర్ సెకండ్. ఆఫ్రిన్ తన పేరు. ఇది సమ్రిన్. అండ్ ఇది ఫేస్బుక్లో అతని మీద పెట్టిన ఒక డిసెంబర్లో అతని గురించి రాశారు, ఒక దొంగ. సోషల్ మీడియా పోస్టు కేసులో పోలీసులు తనపై మోపిన అభియోగాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను పోస్టు తయారు చేయడం కానీ, పోస్టు చేయడం కానీ, ఫార్వర్డ్ చేయడం కానీ చేయలేదని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి స్పష్టం చేశారు. కుప్పం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నవలు సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్జే భరత్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 25 ఏళ్లకు పైగా జర్నలిస్టుగా పనిచేసిన తాను ఎప్పుడు చట్టం పరిధిలోనే పనిచేస్తామని, ఇకపైన అలాగే పనిచేస్తామని పూడి శ్రీహరి తెలిపారు. అలాగే నాకు ఈ కష్టకాలంలో అండగా ఉన్న పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత సద్దల రామకృష్ణారెడ్డి గారు, శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, భరత్ అన్న, మిథునన్న, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇలా తదితర నాయకులంతా చాలా అండదండగా నిలిచారు. ముఖ్యంగా లీగల్ టీం నుంచి పొన్నవలు సుధాకర్ రెడ్డి గారు, సీనియర్ లాయర్, మన మాజీ ఎంపీ, చిత్తూరు మాజీ ఎంపీ, అలాగే లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి, అండ్ అందరికన్నా ఈ కేసును దగ్గర నుండి చూసిన సుగుణ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేసు విచారణలో ఉంది కాబట్టి, దర్యాప్తులు ఉంది కాబట్టి, ఒక అక్యూజ్డ్గా ఈ కేసు గురించి ఎక్కువగా మాట్లాడడం సరికాదనే లాయర్లు ఇచ్చిన సలహా మేరకు దీని గురించి పెద్దగా మాట్లాడలేకపోతున్నాను. కాకపోతే అనేక పత్రికా కథనాల ద్వారా, లేకపోతే కొన్ని సోషల్ మాధ్యమాల ద్వారా నా వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రక్రియ జరుగుతున్నందున ఒక క్లారిటీ అయితే ఇవ్వదలుచుకున్నాను. ఏదైతే ఈ అభియోగాలు నా మీద మోపడం జరిగిందో ఆ అభియోగాలకు సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను దాదాపు 26 సంవత్సరాలుగా సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నాను. దాదాపుగా చాలా పెద్ద వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కింది. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో, ఆయన అభిమానంతో ఈ పార్టీలో నాకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు పనిచేయడం జరుగుతుంది. ఇవాళ వివిధ ఛానల్స్లో, పత్రికల్లో ఎడిటర్లు గాను, సీనియర్ జర్నలిస్టులు గాను రోజు ఏ పని అయితే చేస్తారో ఆ పరిధికి లోబడే నేను పని చేస్తాను తప్ప పరిధి దాటి ఎప్పుడు పనిచేయలేదు. బేసిక్గా నా మీద ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా లేదు. ఈ మధ్యకాలంలో కర్నూలుకు సంబంధించి ఒకసారి పిలవటం జరిగింది. నేను వెళ్ళి వివరం కూడా ఇచ్చాను. పోలీసు వారు కూడా అక్కడ అడిగిన అన్ని సమాధానాలకి నేను సమాధానం ఇవ్వడం జరిగింది. ఇవాళ కూడా ఈ కేసుకి సంబంధించి వివరాలు అడిగితే నేను చెప్పాను. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికి వాళ్ళు అడిగిన అన్ని రకాల సమాచారం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాను. ఐపీఎల్లో ధోని బరిలోకి దిగడంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. గజ్జల్లో గాయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన గత 5 మ్యాచ్లకు మహి దూరంగా ఉన్నారు. గుహవాటి, బెంగళూరులో జరిగిన మ్యాచ్లకు వెళ్లలేదు. అయితే శనివారం ముప్పల్లో సన్ రైజర్స్తో చెన్నై తలపడనుంది. ఈ నేపథ్యంలో ధోని జట్టుతో కలిసి ఇక్కడికి రావడంతో అతడు బరిలోకి దిగుతాడని అంచనాలు పెరిగాయి. కోచ్ ఫ్లెమింగ్ కూడా అతడు పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడని చెప్పారు. కానీ ధోని ఆడే అవకాశాలు లేవని కొన్ని వెబ్సైట్లు పేర్కొంటున్నాయి. నెట్స్లో మహి తక్కువగా గడిపాడని, బరిలోకి దిగే విషయమై మేనేజ్మెంట్తో ఇంకా చర్చించలేదని తెలిపాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ ఇవాల్టి ట్రేడింగ్లో బలపడింది. ప్రభుత్వ రంగ చమురు శుద్ధి సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఈ కీలక ఆదేశం ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది. డాలర్లను నేరుగా కొనుగోలు చేయడానికి బదులుగా ప్రత్యేక క్రెడిట్ లైన్ను ఉపయోగించుకోవాలని ఆర్బీఐ సూచించడంతో డాలర్లకు డిమాండ్ తగ్గి రూపాయిపై ఒత్తిడి తగ్గింది. గత సెషన్లో 93.20 వద్ద ముగిసిన రూపాయి ఈ రోజు ఉదయం ట్రేడింగ్లో 25 పైసలు లాభపడి 92.95 వద్ద కొనసాగుతుంది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సెంటిమెంట్, ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కాల్పుల విరమణ వార్తలు, అమెరికా ఇరాన్ చర్చల్లో పురోగతి అంచనాలు కూడా రూపాయికి మద్దతునిచ్చాయి. అయితే ప్రపంచ మార్కెట్లలో డాలర్ బలంగా ఉండడం రూపాయి లాభాలను కొంతమేర పరిమితం చేస్తోంది. మరోవైపు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంజ్ క్రూడ్ బ్యారెల్కు 1% పైగా తగ్గి $97.99 వద్ద, USWTI క్రూడ్ దాదాపు 2% తగ్గి $92.91 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇక బంగారం, వెండి ధరలు ఇవాళ ఒడిదుడుకులకు లోనయ్యాయి. జూన్ 5 గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్పంగా 98 పెరిగి 1,53,250 వద్ద ట్రేడ్ అవ్వగా, మే 5 సిల్వర్ ఫ్యూచర్స్ 0.83% లాభపడి 2,50,716 గరిష్టాన్ని తాకింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్. డిలిమిటేషన్తో నష్టం ఉండదు, మీకు బ్లాంక్ చెక్ ఇస్తున్న లోక్సభలో ప్రధాని మోదీ. ఏపీకి 38, తెలంగాణకు 26 సీట్లు. డిలిమిటేషన్పై అమిత్ షా కీలక ప్రకటన. తన పార్టీ టీవీకే మేనిఫెస్టోను విడుదల చేసిన అధినేత విజయ్, మహిళలు, రైతులపై వరాల జల్లు. అమల్లోకి వచ్చిన మహిళా రిజర్వేషన్ యాక్ట్ గురువారం అర్ధరాత్రి నోటిఫికేషన్. ఏపీకి 15% వృద్ధి లక్ష్యం, అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన. ప్రిన్సిపల్ బయటకు రావాలని రోడ్డుపై బైఠాయింపు, అడ్డుకున్న పోలీసులు. మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతించిన వైఎస్ఆర్సీపీ. మహిళా రిజర్వేషన్కు తొలి అడుగు వేసింది వైఎస్ జగన్ అని గుర్తు చేసిన ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ప్రేమ పెళ్లి పేరుతో ముస్లిం వ్యక్తి మోసం చేశాడంటూ బాధితురాలు ఆవేదన. ఇది లవ్ జిహాదీ అంటూ పూర్తి వివరాలు వెల్లడించిన సాఫ్ట్వేర్ యువతి. సీనియర్ జర్నలిస్టుగా చట్టానికి లోబడి ఎప్పుడు పనిచేస్తాను తేల్చి చెప్పిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి. హైదరాబాద్ చేరుకున్న ఎంఎస్ ధోని ఘన స్వాగతం పలికిన అభిమానులు. డాలర్పై రూపాయి పట్టు, ఆర్బీఐ కీలక నిర్ణయంతో బలోపేతం. సానుకూలంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్లు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.